ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? పోయిన ఆదివారమున మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అబ్రహాము లోతు జీవితంలో నుండి మనం నేర్చుకున్నాం. అబ్రహాం అంటాడు, వాళ్ళ గొర్రెల కాపరులకు వీళ్ళ గొర్రెల కాపరులకు కొంచెం తేడా వచ్చింది. ఆ సమయంలో అబ్రహాం అంటున్నటువంటి మాట ఏంటంటే, మనము బంధువులము గనుక నీకును నాకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. మనం బంధువులం కనుక మనం గొడవలు పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా. ఇక్కడ ఉన్నామంటే ఈ రోజున నీ గొర్రెల కాపర్లు నా గొర్రెల కాపర్లు కొట్టుకొని వచ్చారు. రేపో ఎల్లుండో నీ వరకు నా వరకు వస్తుంది, మన ఇద్దరం కొట్టుకొని వచ్చేదాకా వస్తుంది పరిస్థితి. వద్దు నాయన, పొద్దున్న లేస్తే మోకాలు చూసుకుంటున్నాం, ఇద్దరు మోకాలు ఒకరినొకరు చూసుకునే పరిస్థితి. కాబట్టి దూరముగా ఉండి దగ్గర ఉందాం. దూరముగా ఉన్నైనా సరే మన బంధాన్ని గట్టిగా నిలబెట్టుకుందాం. కాబట్టి ఈ విషయం చెప్పిన వెంటనే లోతు కూడా ఎంత విధేయుడో చూడండి. అబ్రహాముకు విధేయుడయ్యాడు. పెద్దలను, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో లోతు నేర్చుకున్నాడు. పెద్దల అడుగుజాడల్లో, దైవ జ్ఞానములో ఆయన పెరుగుతూ వచ్చాడు. ఇక్కడ వద్దు బిడ్డ, మనం ఇలా ఉంటే మంచిది కాదు, కొంచెం దూరంగా ఉండి అప్పుడో ఇప్పుడో కలుసుకుందాం, సంతోషంగా ఉందామని చెప్పినప్పుడు నువ్వు ఎలా చెప్తే అలాగే నాన్న అని చెప్పాడు. ఇక తండ్రి లేని స్థానము అబ్రహాము తీసుకున్నాడు కాబట్టి ఇక చిన్నాన్న పెద్దన్న అని అనే బదులు కాసేపు ఈ అబ్రహాము తన తండ్రితో పోల్చుకుందాం, నువ్వు ఎలా చెప్తే అలాగే నాన్న అన్నాడు. సరే, ఈ మొట్టమొదటి ఆప్షను అబ్రహాము లోతుకిచ్చాడు. ఇదిగో ఇక్కడ మనకు విస్తారమైనటువంటి స్థలం ఉన్నది. 4 దిక్కులున్నాయి. ఎన్ని దిక్కులున్నాయి? నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, నువ్వు ఎడమ వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను, నీ ఇష్టం, నీకే అవకాశం ఇస్తున్నా అని చెప్పినప్పుడు అబ్రహాము మాటకు విధేయుడైనటువంటి లోతు చేసిన పని. ఈ రోజున మనం నేర్చుకునేటటువంటి ఈ పాఠములో ఈ ఆదికాండం 13వ అధ్యాయము 10 నుండి 18 వచనాల వరకు గల లేఖన భాగంలో నేర్చుకునేటటువంటి పాఠంలో 2 విషయాలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిది ఇందాక చెప్పినట్లుగా లోతు అబ్రహామునకు చూపించిన విధేయత. విధేయుడు కాకుండా ఇంకో మాట కూడా మాట్లాడొచ్చు, చెప్పిన మాట వినకుండా. అదేంటి నాన్న, చిన్నతనం నుండి తండ్రి లేని నన్ను చేరదీసి నువ్వు పెంచావు, ఇంతకాలం నువ్వు ఎలా చెప్తాలో బ్రతికాను, నువ్వే తండ్రిగా శారమ్మనే తల్లిగా నేను భావించి బ్రతికాను, చక్కగా నా పెళ్ళిళ్ళు చేశారు, నేను బాగున్నాను, దేవుని కృపను బట్టి అన్ని సమృద్ధిగా మీరు ఎలా బ్రతికాలో నేను అలా బ్రతికాను, ఇప్పుడు ఎల్లుండి నువ్వు పక్కకి వెళ్ళి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి బ్రతకగలను అని అనవచ్చు లోతు. అవునా అని అనలేడు కనుక కొన్నిసార్లు మనకు లోతు కృతజ్ఞత లేనివాడిగా కనబడతాడు. ఎలుమనంగానే వెళ్ళిపోయాడు, వాడు చూడు ఇన్ని రోజులు ఉన్నాడు, తిన్నాడు, నా దగ్గరనే ఉన్నాడు, ఇప్పుడు ఎలరానంగానే వెళ్ళిపోయినాడు అని అబ్రహాం కూడా అనుకోలే. అదొకవేళ తప్పు అది నిజంగా అతడు చేసింది పొరపాటు అయింటే అబ్రహాం కూడా అనుకునేవాడు. కానీ అబ్రహాం అనుకోలేదు, లోతు కూడా అలా భావించలేదు. అక్కడ అబ్రహాము చెప్పిన మాట ప్రకారముగా విడిపోవలసి వచ్చింది.
అంటే కాస్త దూరం, విడిపోవడం వేరు, దూరం కావడం వేరు, కొంచెం వేరువేరుగా ఉండాలి అనే భావనతో అబ్రహాము చెప్పినప్పుడు సరే నువ్వు చెప్పినట్టే వింటానని విధేయుడై వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 10వ వచనం నుండి మనము ధ్యానం చేసుకుంటూ వద్దాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమైండెను. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఈ రోజున లోతు జీవితంలో నుండి 3 విషయాలు, అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు, లోతు జీవితం ఎలా ఉన్నది, అబ్రహాము జీవితం ఎలా ఉన్నది అనేటటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ వచనంలో లోతు తన కన్నులెత్తి చూచాడు అని మనం చూస్తాం. ఏం చూశాడంట చెప్పండి? ఏం చూశాడు? యోర్దాను ప్రాంతమంతటిని. యోర్దాన్ ఎక్కడున్నది? ఆ కనాను దేశం పక్కన, ఆ కనాను దేశమునకు పక్కనే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఉన్న చోటనే ఉండి ఒక చోట నిలబడి ఆ మైదానములు అంటే చెట్లు చేవలు ఏవలో ఇక్కడ నుండి చూస్తే ఒక 10 కిలోమీటర్ల వరకు కనబడుతుంది భూమెంతా. చూద్దాం, ఆ కొండ ఎక్కారు, చూడనైనా మరి నీకు ఏది కావాలా, నువ్వు ఎక్కడ సైడ్ వెళ్తావు అని చెప్పినప్పుడు ఈ లోతు ఏం చేస్తున్నాడంటే తన కన్నులెత్తి ఏం చూస్తున్నాడు? యోర్దాను ప్రాంతమంతటిని చూశాడు. ఏం చూస్తున్నాడు లోతు? యోర్దాను ప్రాంతం. యోర్దాను నదిలో ఎప్పుడు పుష్కలంగా నీళ్లుంటాయి చెప్పండి. అమ్మా, మన బిందెలన్నా పొద్దున నింపిన నీళ్లు సాయంత్రానికి అయిపోతాయేమో, కానీ యోర్దాన్ నదిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? యోర్దాన్ నదిలో ఎప్పుడు ఉంటాయి? నీళ్ళే ఉంటాయి, నదిలో నీళ్ళే ఉంటాయి, అంతే కదా. కానీ కొన్ని నదులు వర్షాకాలం కానప్పుడు ఎండాకాలం రాగానే ఎండిపోతాయి, నీళ్లు రాకపోతాయి. పైనుండి నీళ్లు వరదలు వస్తేనేమో నిండుగా బారుతాయి, లేదంటే కొన్ని ఎండిపోతాయి. ప్రేమణ దోంపిట్ల యోర్దాను నదిలో ఎప్పుడు కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఆ యోర్దాను ప్రాంతము వైపు చూస్తేనండి, ఇప్పుడు నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో గడ్డి కానీ చెట్లు కానీ ఎలా కనబడతాయి చెప్పండి? ఎనుకున్న వాళ్ళు చెప్పాలా? ఎలా కనబడతాయి? పచ్చగా కనబడతాయి. అబ్బా, దొరికింద్ర బెల్లం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దొరికింద్ర బెల్లం అనుకుంటున్నాడు. ఇప్పుడు తాను ఒక్కడే కాదు పోవాల్సింది, తాను తన కుటుంబం కాదు, ఓ 10 మంది పనివాళ్ళు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. వాటన్నిటిని ఈయన తినకపోయినా వాటికి పెట్టాలా? అవునా కదా? మనం తినకపోయినా వాటికి పెట్టాలి. మూగ జీవాలు, వాటిని పోషించాలి కదా. సరే, ఇక్కడనేమో కొట్టుక చేస్తున్నారు. ఏడొచ్చిందో వాళ్ళకు. ఇప్పుడు గొర్రెల కాపర్ల దగ్గర గొడవ వచ్చిందంటే గొర్రెల దగ్గర ఏదో తేడా జరిగి ఉంటుంది. మేత దగ్గరనో, మేము మేపే దగ్గర మీరు వస్తున్నారేంట్రా, మా అద్దులోకి మీరు వస్తున్నారేంట్రా, ఏనో తేడా వచ్చింది, వాళ్ళు కొట్టుక చచ్చి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు కేసు. కాబట్టి ఇక నుండి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికే వీళ్ళు కాస్త వేరైపోతున్నారు. ఇప్పుడు లోతు కన్నులకు ఏం కనబడుతుందంటే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది, పచ్చిక బయళ్ళు కనబడుతున్నాయి, నీళ్లున్నాయి. యోర్దాను నదిలో నీళ్లున్నాయి. అమ్మయ్య, తాగడానికి నీళ్లున్నాయి, వాటికి మేతకు దొరికింది. సరే, మాకు కూడా ఏదో కాలువ గంజ దొరకకపోతుంది అనుకున్నాడు. రైట్. ఇప్పుడు యోర్దాను నదులను, యోర్దాను ప్రాంతాన్ని లోతు చూశాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనం చదవండి. ఈ 10వ వచనంలోనే ఈ లోతు ఆ ప్రాంతం అంతా చూసిన తర్వాత ఆయనకు ఎలా కనబడిందంటే ఐగుప్తు దేశము వలెను యెహోవా తోట వలెను కనబడ్డదంట. ఎలా కనబడ్డది?
అదంతా తను చూసిన ప్రాంతం ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది. అబ్బా ఏం బాగా చూస్తున్నాడు అని అనుకుంటున్నాం, కానీ అంటే కేవలము ఆ యోర్దాను ప్రాంతాన్ని మాత్రమే కాదు, ఆ ప్రాంతం అవతల ఉన్న సొదొమోను చూస్తున్నాడు. ఈయన చూసేది మాత్రం పచ్చిక బయళ్ళే సమృద్ధికరమైనటువంటి స్థితినే చూస్తున్నాడు, కానీ అతడు ఎక్కడ నివాసము ఉండడానికి ఆశిస్తున్నాడంటే దాని పక్కనే యోర్దాను అవతల సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణం ఉన్నది. ఆ పట్టణము అప్పుడు ఎలా ఉన్నది అని అంటే ఇక్కడ రాయబడింది, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను ఉండెను. ఐగుప్తు దేశం ఎలా ఉన్నది మనం 12వ అధ్యాయంలో చూసాం కదా, అక్కడ కూడా సమృద్ధి ఉన్నది. అందుకే వీళ్ళు అబ్రహాము అక్కడ ఆహారం దొరుకుతుందని వెళ్ళారు, నానా తిప్పలు పడి ముక్కు తిప్పలు పడి 3 చెర్ల నీళ్లు తాగి వచ్చారు. ఇంకో చెరువు నీళ్లు తాగదలుచుకోలేదు ఈ గొడవల వల్ల. అందుకని నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. మొత్తం మీద ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతను చూస్తున్నది ఏంటంటే యోర్దాను అవతల ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తున్నాడు. తర్వాత 11వ వచనంలో మనం చదువుకుంటున్నాం, చదవండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూశాడు, ఇప్పుడు డిసైడ్ అవుతున్నాడు. చూస్తేనే ఏదైనా, జాగ్రత్తగా వినండి, ఏదైనా తప్పైనా రైట్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ చూపుతోనే ప్రారంభమవుతుంది. చూపు అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏదైతే చూశాడో అది చూసిన వెంటనే కావాలి అనిపించింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణములను, ఆ చుట్టుపక్కల ఆ యోర్దాను ప్రాంతములను, దాని వెనకాల ఉన్నటువంటి పట్టణాలను చూసి బాగుంది అని చూశాడు. చూసిన తరువాత ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అక్కడ వెళ్దామా, ఇక్కడ వెళ్దామా, అక్కడ వెళ్దామా, ఇక్కడ వెళ్దామా. కొన్నిసార్లు మనకు ఏది డిసైడ్ చేసుకోవాలని అర్థం కాదు. ఏదైనా షాప్కి వెళ్ళినామంటే డ్రెస్సులు తీసుకునేటప్పుడు 2-3 నచ్చుతాయి. మనకు కావాల్సింది ఒకటే, మన తాకతి ఒకటి తీసుకునే డబ్బులే ఉంటాయి మన దగ్గర, కానీ 2-3 తీసుకుంటాం. ఇది అది కొన్నిసార్లు ధరలను బట్టి, కొన్నిసార్లు డిజైన్లను బట్టి, మొత్తం మీద వాళ్ళని ఎలా ఫల్టి కొట్టిస్తామంటే అబ్బా వీళ్ళు తీసుకుంటారు ఈ రోజున 2-3 తీసుకుంటారు, తీసుకోండి సార్, అమ్మ తీసుకోండి అమ్మా అని అంటారు. ఇది వద్దులేనా, ఇది వద్దులేనా, ఇది ఈ 1000 రూపాయలు దొద్దు, ఈ 700 దొద్దు, ఇదెంత 400 అంటవా, ఇది వాన్ని అరగంట సేపు తిప్పించి ఆడ పైన పెట్టించి కింద పెట్టించి అది తీపిచ్చి మళ్ళీ ప్యాక్ చేపించి వాని తలకే దీన్ని మొత్తం మీద 200-300 ఏదో సరుకులో ఏదోటి కొనుక్కొని వస్తాం కదా. అంటే మన ముందు ఎన్నో కనబడతాయి, అన్ని కంటికి నస్తాయి, కానీ ఏదో ఒక డిసైడ్ కావాలా. అన్నీ కావాలంటే కుదరవు కదా. అవ్వ కావాలా, బువ్వ కావాలంటే ఏదో ఒకటి. ప్రేమ దోమ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ లోతు యోర్దాను ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ప్రాంతాన్ని? ఎందుకంటే యోర్దానును చూశాడు. యోర్దానులో పచ్చదనం ఉన్నది, సమృద్ధి ఉన్నది, నీళ్లున్నాయి, బ్రతుకు తెరువు కొన్నాళ్ళు సాఫీగా సాగుతుంది. వెరీ గుడ్. యోర్దాను ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాను. ఏదైతే అదే, నేను అక్కడే ఉంటాను నాన్న, నేను అక్కడే ఉంటాను. ఓకే నాన్న వెళ్ళు, బయలుదేరిక రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను కదా, బయలుదేరాలి అంతే. రైట్. తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవదిగా లోతులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రింద చదవండి. 12వ వచనం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న, మనం అబ్రహాము గురించి కాదు, ఇప్పుడు లోతు గురించే.
అబ్రహాం విషయంలో మరలా వస్తుంది మనకు. లోతు ఆ మైదానమందు మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడ వేసుకున్నాడు? యోర్దాను చూసినప్పుడు యోర్దాను ఒడ్డున వేసుకోవాలి. సొదొమకి ఎందుకు పోయినాడినా? జాగ్రత్తగా వినండి. చూసింది యోర్దాను, ఎంచుకున్నది యోర్దాను, వెళ్ళింది సొదొమ. మీరు జాగ్రత్తగా గమనించండి, దీంట్లో టిక్కు పెట్టుకోండి మీరు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూశాడు. 10వ వచనంలో చదువుతాం. 11వ వచనములో లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పాటు చేసుకున్నాడు. 12వ వచనంలో ఉన్నది లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ ప్రాంతానికి వెళ్ళలేడు, కానీ ఊరి బయట దానికి దగ్గరలో వేసుకున్నాడు. అదే తన కొంప ముంచింది. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంట? ఒకసారి చదవండి. సొదొమ మనుషులు దుష్టులు, దేవుని దృష్టికి బహుపాపులునై ఉన్నారు. ఎలాంటి వాళ్ళంట? దుష్టులు, బహుపాపులు అని వ్రాయబడింది. ఇంకో మాట చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఫాస్ట్గా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఎక్కడున్నారు వీళ్ళు? కామ వికారం, కామముతో కొట్టుక చచ్చేటటువంటి, పచ్చి వ్యభిచారము చేసేటటువంటి, పచ్చి జారత్వము చేసేటటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులందరూ కూడా. బంధాలు బాంధవ్యాలు లేవు. అబ్రహాం ఏమన్నాడు? అరే మనం బంధువులన్నైనా మనం కొట్టుకోవద్దు, మనము మాట అనుకోవద్దు, మనం కలిసిమెలిసి ఉండాలా. ఈయన ఈ బంధానికి దూరం అయిపోయి ఏ బంధాలను కలుపుకుంటున్నాడంటే, ఇదిగో పచ్చి వ్యభిచారము చేసేటటువంటి కామతప్తులైనటువంటి మనుషుల మధ్యలోనికి వెళ్ళి నివాసము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ వాళ్లకు దగ్గరలో, లేదండి మాకు వాళ్ళకి సంబంధం లేదండి, కానీ నువ్వెక్కడున్నావు? అక్కడే ఉన్నావు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు సొదొమ గొమొర దగ్గర గుడారం వేసుకున్నాడు. అదేమో పాపభూయిష్టమైనటువంటి ప్రాంతం, అంటే పాపానికి దగ్గరగా లోతు వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాం జీవితంలోనికి వద్దాం. 14వ వచనం చదవండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు దేవుడు భక్తుడైన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు మన వాక్యంలో వ్రాయించిన వాక్యంలో ఉన్న ప్రకారముగా మొట్టమొదటిగా 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. తర్వాత కనాను దేశమునకు వెళ్ళమన్నప్పుడు వెళ్ళిన తర్వాత అదే 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై మరలా మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ 13వ అధ్యాయము ఈ 13వ వచనంలో, ఈ 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై, ఎప్పుడు? జాగ్రత్తగా వినండి. అబ్రహాము స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే దేవునికి ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ తెంపుకొని దేవునితో అనుసంధానము చేయబడుతూ ఉన్నాడో, దేవుని సన్నిధి అతనికి దగ్గరగా వస్తుంది. ప్రేమణ దోంబిడ్లారా, ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఎన్ని దిక్కులున్నాయి ఇక్కడ చూడండి. ఉత్తరపు దిక్కు, దక్షిణపు దిక్కు, తూర్పు తట్టు, పడమర తట్టు, 4 దిక్కుల చూడవయ్యా. నువ్వెక్కడున్నావు?
ఎక్కడ వేసుకున్నాడు అబ్రహాము గుడారము? 12వ వచనంలో చదివారు కదా. అబ్రహాము కనానులో, లోతేమో అబ్రహాము ఎక్కడ ఉన్నాడో అక్కడే మొదటి నుండి దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుడు చెప్పిన చోటకే వెళ్తున్నాడు. ఆ కనాను ప్రదేశములోనే నివాసం ఉంటున్నాడు, కానీ ఆ ఊరు విడిచి వెళ్ళట్లే. ఈ లోతు ఒకేసారి ఆ పాపభూషమైన లోకానికి దగ్గరగా, ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళిపోయాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నలుదిక్కుల చూడవయ్యా. చూశాను ప్రభువా. ఇప్పుడు అబ్రహాం ఏం చూస్తున్నాడు? తనకిష్టం వచ్చింది చూడట్లేదు, దేవుడు ఏది చూడమంటున్నాడో అది చూస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోతేమో తనకు ఏది బాగున్నది, ఎక్కడ బాగున్నది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని తనకు నచ్చినది లోతు చూస్తే, అబ్రహామేమో దేవుడు ఏది చూడమంటున్నాడో అదే చూస్తున్నాడు. అక్కడే ఉన్నది తేడా. అందుకే అబ్రహాము దేవునికి లోబడి దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు, జనములకు తండ్రి అయ్యాడు. దేవుడు చెప్పినట్లుగా చేసిన వారిని దేవుడు ఆ రీతిగా హెచ్చిస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఫాస్ట్గా చదువుదాం. ఇంకా ఎందుకనగా ఇప్పుడు అబ్రహాము మొట్టమొదటిగా మనం చూస్తాం, ఏం చూడమన్నాడంటే కనాన్లో ఉన్నాడు. అబ్రహాం కనాన్లో నివసిస్తున్నాడు కదా. ఆ కనాన్లో ఉన్నాడు గనుక ఆ ప్రదేశంలో నీవు ఉన్న చోట నలుదిక్కులో చూడవయ్యా. రైట్, 4 దిక్కులు చూశాను ప్రభువా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మరలా. ఎందుకనగా నీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? ఇది 4 దిక్కులు చూడవయ్యా అని ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? ఈ 4 దిక్కులు చూసినావు కదా. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. లోతు సపరేట్ అయిపోయిన తర్వాత నేను ఇంకో దిక్కు వెళ్తాను అనలే. దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నాడు ఈ భక్తుడు. ప్రభువా, వాడు చిన్నవాడు ఏదో ఎన్నుకొని వెళ్ళాడు, సర్లే వాడిని కాపాడు. మరి నా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే గుడారం వేసుకున్నాను. ఎందుకు బాధపడుతున్నావు? ఒకసారి లేవు, నిలబడ్డా, నలువైపులా చూశాను. బాగుందా? బాగుంది. ఇప్పుడు చెప్తున్నా, నేను నీకును నీ సంతానమునకు నువ్వు ఏ ప్రదేశంలో గుడారం వేసుకొని ఏ ప్రదేశంలో నిలబడ్డావో ఈ ప్రదేశాన్ని నీకు, నీ తర్వాత రాబోయే నీ సంతానము తరములకు సదాకాలము, కొద్ది రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, సదాకాలం భూమి ఉన్నంత వరకు ఇది మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉన్నది, అక్కడ యూదులు అలాగే జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుడు మరలా తనను బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంతవరకు అంతో ఇంతో మంచోడో చెడ్డోడైనా, చిన్నోడో పెద్దోడైనా ఒక తోడు ఎవరు? లోతు ఒక తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఉన్న ఒక్కడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో కొంచెం ఎంతైనా బాధ ఉంటుందా? ఉండదా? నిన్న మొన్న వాడు ఉండే, పొద్దున్న లేస్తే నాన్న అని బలకరిస్తుండే, ఈరోజు వాడు అయ్యో. ఇప్పుడు దేవుడు తనను ధైర్యపరుస్తూ మరలా తన వాగ్దానాన్ని, ఎందుకు బాధపడుతున్నావు? ఆడేడుగు వాళ్ళు వారి సంగతి నేను చూసుకుందాంలే తర్వాత సంగతి. కానీ ఇదిగో ఈ చూస్తున్నటువంటి ప్రదేశం అంతా నేను నీ సంతానంకి ఇవ్వబోతున్నాను అంటాడు. తర్వాత చదవండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. హల్లెలూయా. ఇసుక రేణువుల వలె ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఇసుక రేణువుల వలె అంటే పిడికడి ఇసుకని మనం ఏమైనా లెక్క పెడతామా? పిడికడి ఇసుకనే మనం లెక్క పెట్టలేం. ఇసుక రేణువుల వలె అంటే లెక్కకు మించి
అక్కడ దేవుడు కూడా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఎవడన్నా ఇసుక రేణువులు లెక్కింపగలిగిన ఎడల అలా ఉంటుంది. అమ్మ ఏడ లెక్కిస్తాం నైనా, లెక్కించలేం అంటే రైట్, లెక్కించలేనంత ఆశీర్వాదాలు, లెక్కలేని కొలతలేని ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. తర్వాత చదవండి, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. చూసుకో, కొలతలు వేసుకో. అబ్రహాం కొలుసుకోవయ్య, అబ్రహాము ఎన్ని ఎకరాలు ఉందో చూసుకో. ఈ ప్రదేశం అంతా తూర్పు పడమర చూసుకున్నావుగా, అద్దులు చూపించినాడు దేవుడు. ఇది ఇక్కడికి అద్దు, అది అక్కడికి అద్దు, 4 దిక్కులా చూపించాడు. చూసుకో, ఇక ఎంత పొడవు ఉన్నదో, ఎంత వెడల్పు ఉన్నదో కొలతలు వేసుకో, అద్దులు బాతుకో. ఈ ప్రదేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఎక్కడైతే నిలబడుతున్నావో, ఈ ప్రదేశము, ఈ చుట్టూ వైశాల్యం ఎంత ఉన్నదో ఇదంతా నీకే, నీ సంతానమునకే అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పడం జరుగుతూ ఉన్నది. తర్వాత చదవండి, అప్పుడు అబ్రాహాము 18వ వచనం, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. లోతు కట్టాడా బలిపీఠము? మర్చిపోయాడు బిడ్డ ప్రార్థన. బయటకు వెళ్ళాడు కదా, స్వేచ్ఛ వచ్చింది కదా. తండ్రిని విడిచి కాస్త దూరం వెళ్ళేసరికి ఏమైపోయింది? మందిరాన్ని విడిచి కాస్త దూరం అయిపోయేసరికి ఏమైపోతుంది? భక్తి చల్లారిపోతుంది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన మాట వాస్తవమే. లోతుగాని కొన్ని వదిలిపెట్టేశాడు. ఇక నుండి లోతు జీవితంలో నీతిమంతుడుగానే ఉన్నాడని మనకు వాక్యంలో కనబడుతున్నా కొంచెం తప్పిపోయినట్టుగా మరలా కనబడుతూ ఉన్నది. బలిపీఠాలు లేవు లోతు జీవితంలో, ప్రార్థన లేదు. ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర్రకు దగ్గరగా ఆనుకొని బ్రతుకుతూ ఉన్నాడు. లోతేమో సొదొమ గొమొర్రను ఆనుకొని బ్రతుకుతున్నాడు. అబ్రహామేమో దేవుని సన్నిధిని ఆనుకొని బ్రతుకుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అబ్రహాం ఉన్నది కనానులోనే, రైట్. చూడు, అంత తిరుగు, అంత నడువు, చూడు ఎలా ఉన్నదో. ఊరంతా నీదే, ఈ దేశమంతా నీదే, సంచరించుమన్నాడు కదా. అంతా తిరుగు, తూర్పుకెళ్ళు, పడమరకి, ఉత్తరకి, 4 దిక్కుల తిరుగు, చూసుకో ఎంత స్థలం ఉన్నదో, అద్దులు బాదుకో, ఇదంతా నీదే అని చెప్పినప్పుడు దేవునికి వందనాలు చెప్పేసి ఆ కనానులో ఒక చోట వేసుకున్నాడని చెప్పాను కదా. ఆ గుడారం కొంచెం కదిలించి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ మొట్టమొదటిగా అబ్రహాం ఎక్కడ టెంట్ వేసినా ఏం చేస్తాడు? తన ఇంటికి ముందు బలిపీఠం కడతాడు. దేవునికి ఇల్లు కట్టినాకనే ఆయన ఇల్లు కట్టుకుంటాడు. దేవునికి ప్రార్థన చేసినాకనే ఆయన ఇంట్లోకి వెళ్తాడు. దేవునికి బలి ఇవ్వండి, దేవునికి అర్పణ చెల్లించనిది ఆయన ఏ పని మొదలు పెట్టడు. తర్వాత అక్కడ గుడారం వేసుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం ఎక్కడికి వచ్చాడని చెప్తున్నాను. ఇక్కడ మమ్రే దగ్గరికి వచ్చాడు. ఎక్కడ చెప్పండి? మమ్రే అనగా అర్థం ఏంటంటే సమృద్ధి, బలము. చెప్పండి, బలము. ఇప్పుడు లోతు చూసిన ప్రాంతము కూడా సమృద్ధే కదా, సమృద్ధిగా ఉన్నది. అబ్రహాం ఉన్న ప్రదేశము కూడా ఇప్పుడు సమృద్ధిని ఎవరు అనుభవిస్తున్నారంటారు? అబ్రహామే. నిజమైన సమృద్ధి కలిగిన, నిజంగా బలవంతుడైనటువంటి దేవుడు తోడుగా ఉన్నటువంటి ప్రదేశంలో అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇద్దరు విషయాల్లో 3 కార్యాలు చూస్తున్నాం. లోతు యోర్దాను ప్రాంతముల తట్టు చూశాడు. అబ్రహాము దేవుని తట్టు చూస్తే దేవుడు చూడమన్న ప్రదేశాలను చూస్తున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని చూస్తున్నాడు, లోతు తనకిష్టం వచ్చిన దాన్ని చూస్తున్నాడు. ఇది తేడా. రెండవదిగా గమనిస్తాము, లోతేమో
యోర్దాను ప్రాంతములను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామేమో దేవుడు తనకు చూపించిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడు. మూడవదిగా లోతేమో సొదొమకు దగ్గరగా తన గుడారం వేసుకున్నాడు. అబ్రహామేమో దేవుడు చెప్పిన విధముగా దేవుని సాన్నిధ్యములో దేవుని కృప ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సమృద్ధి కలిగిన ఆ బలవంతుడైనటువంటి దేవుడు బలపరిచే స్థలమైనటువంటి మమ్రేలో తనము కాపురం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లోతు జీవితంలో లేనిది అబ్రహాము జీవితంలో ఉన్న ఇంకో విషయం ఏంటంటే ప్రార్థన బలిపీఠము. చెప్పండి. లోతు మరి అక్కడికి వెళ్ళాడు. దేవానికి స్తోత్రం. తండ్రిని విడిచి తల్లిని విడిచి మా పెదనాన్న మా చిన్నాన్న అబ్రాహామును విడిచి ఇక్కడికి వచ్చాను. ఇంతకాలం ఆయన నన్ను పోషించాడు, నాకు క్షేమాన్ని దారి చూపించాడు. ఇక రెండు మొత్తం నువ్వే నాకు దిక్కు నాయన. ఓ బలిపీఠం కడితేమి, ఓ చిన్న ప్రార్థన చేస్తేమి, నమస్కారం మీకో సంస్కారమైన నమస్కారం అనేసి వదిలిపెట్టేశాడు. ఇక్కడ అబ్రహాము తన స్థితిని వదిలిపెట్టుకోలేదు. ఏం చేస్తున్నాడంటే బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితము సుఖమయముగా, సంతోషముగా, సమృద్ధిగా ఆ బలమైన దేవుని హస్తము నీ మీద, నీ కుటుంబం మీద, ఈ సంఘం మీద తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని అబ్రహాము వలె ఇదిగో దేవుడు చూపించేది చూడాలి. నీకు ఇష్టం వచ్చింది లోకములన్నీ కనబడతాయి, కనబడినవన్నీ చూడొద్దు. దేవుడు నీకు ఏ దర్శనం చూపిస్తాడో, ఏది నీకు చూపిస్తాడో దాన్ని చూడాలా, దాన్ని ఏర్పాటు చేసుకోవాలా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే అబ్రహాము వలె దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన జీవితం కలిగి ఆయన అడుగు జాడల్లో నడిస్తేనండి నీ జీవితంలో అంతా సమృద్ధే. హల్లెలూయా. ఆ రీతిగా లోతు అబ్రహాములు వేరైపోయారు. లోతేమో సొదొమ దగ్గర వేసుకున్నాడు గుడారం. అబ్రహామేమో దేవుడు చెప్పిన ప్రదేశంలో దేవుని నివాసమునకు దగ్గరగా వేసుకొని దేవునితో ఎలా సహవాసం చేస్తున్నాడంటే బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనం పరిశీలించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మనం ఎక్కడున్నాం? లోతు వలె సొదొమకు దగ్గరగా ఉన్నామా, లేదంటే అబ్రహాము వలె దేవునికి దగ్గరగా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. లోతు తర్వాత చాలా తంటాలు పడ్డాడు, చాలా సమస్యల పాలయ్యాడు. కారణం ఏంటంటే సొదొమ దగ్గరికి వెళ్ళడమే సమస్య. ప్రేమణ దోంబిడ్లారా, దగ్గర వేసుకున్నా అంటే దాని అర్థం ఏంటంటే దానికి అలవాటు పడిపోయాడు. దూరం నుండి చూసి లోపలికి వెళ్ళిపోదాం. ఎంతకాలం బయట ఉంటాం, లోపలికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. తర్వాత అన్ని కోల్పోయిన దుస్థితికి వచ్చేసాడు. ఈ రోజున మనం అలా ఉండకూడదంటే లోతు మార్గమును విడిచి అబ్రహాము మార్గాన్ని ఎన్నుకుందాం.